నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాప్రేమ మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ప్రవర్తనలైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అస్తోరోతులు అని సిరియోన్ల దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచూ వచ్చింది. ఈ మాటలు మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నాము. న్యాయాధిపతుల కాలములన్నింటిలో కూడా ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా వెళ్ళిపోవడం, దేవుడు వాళ్ళు బానిసలుగా మారిపోవడం, మరలా దేవునికి ప్రార్థన చేయడం, మరలా వారిని దేవుడు రక్షించుకోవడం మనము చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి అని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. చూసుకుంటే ఇశ్రాయేలీల విషయంలో దేవుడు బాధపడుతున్నట్టుగా చూడగలం. వారు యెహోవాను విసర్జించి, అంటే దేవుడు వారిని కాపాడిన, దేవుడు వారిని రక్షించిన ఆయనను వారు ఏం చేస్తున్నారంట, విసర్జించేసి ఆయన సేవ మానివేసి, అంటే దేవుడు ఏదైతే తనకు సేవ చేయమన్నారో, ఏదైతే యాజకులకు చెప్పారో అదంతా మానివేసి బయలులు అస్తోరోతులు అని సిరియోన్ల దేవతలను, సిదోనీయుల దేవతలను, ముయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే బయలు అస్తోరోతు అనేవి సిరియన్ల దేవతలంట. సిదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీన్, అంటే ఈ యొక్క ప్రాంతాలన్నిటిని యొక్క దేవతలని ఇశ్రాయేలు మరలా పూజించడము, ఆరాధించడం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలమట. అంటే దేవునిని వదిలేసి త్వరగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నట్టుగా మనం ఇక్కడ గమనించగలమట. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుణ్ణి దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరడానికి, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా ఉండడానికి అనేకమైనవి ప్రయత్నిస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే బయలు అస్తరోత అని సిరియన్ల దేవతలు, సిదోనీల దేవతలు, మొయాబీల దేవతలు, అమోనీల దేవతలు, ఫిలిస్తీన్ల దేవతలు, ఇలాగ అనేక రకాల దేశాల దేవతలను వాళ్ళు పూజించడానికి కారణం ఏంటంటే ఆ ప్రజలందరితో వాళ్ళు కలిసి ఉండేవారు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి దాని వైపు ఆకర్షింపబడినట్టుగా మనం చూడగలం. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మన చుట్టుప్రక్కల ఉన్న వారిని మనము దేవుని వైపు తిప్పాలి, కానీ మనము వారి వైపు తిరగకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఇశ్రాయేల్ అంట మరలా యెహోవా సన్నిధిలో దుష్ప్రవర్తనలు అయిపోయారు. దేనివల్ల అనంటే దేవుణ్ణి వదిలి వేరే విషయాల్లో తిరిగిపోవడం వల్ల. మనము ఈరోజు వేరే విషయాల్లో తిరిగిపోతే యెహోవాని విసర్జించినట్టుగా అనమాట. మనము దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఫ్రెష్ వన్ వింటున్న ప్రతి ఒక్కరం కూడా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను హత్తుకుంటూ వ్యర్థమైన వాటిని, అబద్ధమైన వాటిని వదిలేసుకుంటూ దేవునితో జీవించుదుముగాక. ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగి యెహోవా యందు రోషము కలిగి మనము ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.